అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో రైతులు పండించిన వరి ధాన్యానికి ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. మొన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసినది. ఆ తడిసిన ధాన్యాన్ని ఇవాళ కొనుగోలు చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. ఈరోజేమో ఎంపీ ఎలక్షన్లు కాగానే మళ్ళా మాట మార్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్నోట్లకు మాత్రమే 500 వేస్తానడం మాత్రం ఇది రైతులకు మాత్రం ఒక తీరని అన్యాయం, మోసం చేసినదిగా భావిస్తూ దొడ్డోడ్లకు కానీ సన్నోట్లకు కానీ అన్నీ రైతు పండించిన ప్రతి గింజకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్గా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.